నవంబర్ లాస్ట్ వీక్ నుండి ఇవాల్టి వరకు ఇండిగో ఎయిర్లైన్కి చెందిన దాదాపు 5,000కి పైగా ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయి. అండ్ థౌజండ్స్ ఆఫ్ ప్యాసింజర్స్ ఎయిర్పోర్ట్లలో ఇబ్బంది పడుతున్నారు. ఇండియాలో నంబర్ 1 ఎయిర్లైన్ అయిన ఇండిగో రోజుకు 2,300 ఫ్లైట్స్ నడిపే ఈ కంపెనీ ఇలా ఒక్క క్షణంలోనే బ్రేక్ డౌన్ అయిపోవడానికి కారణాలేంటి, అండ్ ఇన్ని ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యేలా చేసిన ఆ రీజన్స్ ఏంటి, అండ్ దానివల్ల ఎవరెవరు ఇంపాక్ట్ అయ్యారనేది ఒక 5 మినిట్స్లో క్రిస్టల్ క్లియర్గా చెప్పేస్తా. దిస్ ఈజ్ సినే టెక్ ఫ్లో అండ్ డోంట్ స్కిప్ ఇట్. రీజన్ నంబర్ 1, న్యూ FDTL రూల్స్. దిస్ ఈజ్ ద మెయిన్ ట్రిగర్. FDTL అంటే ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్. అంటే పైలట్స్ ఎంతసేపు డ్యూటీలో ఉండాలి, ఎంతసేపు తప్పనిసరిగా రెస్ట్ తీసుకోవాలి, రాత్రి ఎన్ని ఫ్లైట్స్ హ్యాండిల్ చేయాలి, ఇవన్నిటిని డిఫైన్ చేసే రూల్స్. దీని మెయిన్ గోల్ ఏంటంటే పైలట్స్ టైర్డ్ అవ్వకుండా ఉంచడం అండ్ దానివల్ల ఫ్లయింగ్ టైంలో హ్యూమన్ ఎర్రర్స్ తగ్గించి ప్యాసింజర్ సేఫ్టీ పెంచడం. అండ్ ఆ కొత్త రూల్స్ ఏంటంటే, ఫస్ట్ వన్, ఒక వారంలో పైలట్స్ చేయగలిగే నైట్ ల్యాండింగ్స్ 6 నుండి కేవలం 2కి తగ్గించబడ్డాయి. సింపుల్గా చెప్పాలంటే ఇదివరకు ఒక పైలట్ ఒక వారంలో మాక్సిమం 6 నైట్ ల్యాండింగ్స్ చేసేవాడు, బట్ వాటిని 2కి తగ్గించేశారు. అండ్ ద సెకండ్ వన్, పైలట్స్ వీక్లీ రెస్ట్ కూడా 36 గంటల నుండి 48 గంటలకు పెంచేశారు. రూల్స్ లుక్స్ సింపుల్ గదా, బట్ వాటిని అమలు చేయాలంటే ఎవ్రీ ఎయిర్లైన్ కొత్త పైలట్స్ని హైర్ చేసుకోవాల్సి ఉంటుంది. రీజన్, ఈ న్యూ రూల్స్ వల్ల ఒక్కో పైలట్ డ్యూటీ అవర్స్ తగ్గిపోయి రెస్టింగ్ అవర్స్ పెరిగాని కాబట్టి ఒక పైలట్తో ఇంతకుముందు ఎన్ని ఫ్లయింగ్ ట్రిప్స్ హ్యాండిల్ చేసేవాడో ఇప్పుడు దానికంటే తక్కువే చేయగలడు. సో ఎయిర్లైన్ నెట్వర్క్ నడపాలంటే, యథావిధిగా నడపాలంటే ఇంకొంతమంది పైలట్స్ అవసరమయ్యారు. అండ్ DGCA అంటే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కూడా ఈ కొత్త FDTL రూల్స్ని 2024 సంవత్సరంలోనే ప్రకటించి అన్ని ఎయిర్లైన్స్కి నవంబర్ 1 వరకు ఈ రూల్స్తో కంప్లై అవ్వడానికి టైం ఇచ్చింది. అంటే ఇండిగోతో సహా అన్ని ఎయిర్లైన్స్కి దాదాపు 1.5 ఇయర్ ప్రిపరేషన్ టైం ఇచ్చారు. కానీ ఇండిగో ఈ టైంను ప్రాపర్గా ఉపయోగించలేదు అండ్ 2 సంవత్సరాల టైం ఉన్నా కూడా క్రూ స్ట్రెంగ్త్ని అగ్రెసివ్గా పెంచలేకపోయింది. సో ఆపరేషన్ ఇష్యూస్ ఫేస్ చేయాల్సి వచ్చింది. అండ్ రీజన్ నంబర్ 2, టెక్నికల్ గ్లిచెస్ ఇన్ ద రాస్టరింగ్ సాఫ్ట్వేర్. ఎయిర్లైన్లో పైలట్స్ అండ్ క్యాబిన్ క్రూ ఎవరు ఏ టైంలో డ్యూటీలో ఉండాలి అండ్ వారికి ఎప్పుడు రెస్ట్ ఇవ్వాలి అండ్ ఏ ఫ్లైట్కి ఎవరు వెళ్లాలి, ఇవన్నీ ఆటోమేటిక్గా ప్లాన్ చేసే సిస్టమే ఈ రాస్టరింగ్ సాఫ్ట్వేర్. ఇండిగో యూజ్ చేసే ఈ క్రూ రాస్టరింగ్ సిస్టంలో సీరియస్ గ్లిచెస్ వచ్చాయి. యూజువల్గా ఒక ఫ్లైట్ లేట్ అయితే వెంటనే రీప్లేస్మెంట్ క్రూ అసైన్ కావాలి, కానీ సిస్టమ్ టైంకి రియాక్ట్ కాకపోవడంతో క్రూ అలొకేషన్లో గ్యాప్స్ వచ్చాయి. దానివల్ల ఒక ఫ్లైట్ క్యాన్సిల్ అయ్యి అలానే కంప్లీట్ షెడ్యూలింగ్ చైన్ మొత్తం దెబ్బతిని దాని డామినో ఎఫెక్ట్ వెంటనే నెక్స్ట్ ఫ్లైట్స్కి కూడా స్ప్రెడ్ అయింది. అండ్ అదే సమయంలో ఇంటర్నల్ సిస్టమ్స్లో ఫ్లైట్ డేటా, లోడ్ డీటెయిల్స్ పంపడంలో కూడా డిలేస్ వచ్చాయి. ఇలా టేకాఫ్ ముందు ప్రతి ఫ్లైట్కి కొంత టైం వేస్ట్ అయ్యి ఈ చిన్న చిన్న డిలేస్ రోజంతా యాడ్ అవుతూ చివర్లో 100 ఫ్లైట్స్ క్యాన్సిలేషన్స్ వరకు వెళ్లిపోయాయి. అండ్ ఈ టోటల్ ఇన్సిడెంట్ వల్ల 2 మేజర్ ఇంపాక్ట్స్. ఫస్ట్ వన్, ఆన్ ఇండిగో ఇట్సెల్ఫ్. ఫ్లైట్ క్యాన్సిలేషన్స్ వల్ల ప్యాసింజర్స్కి టోటల్గా రిటర్న్ చేయాల్సిన అమౌంట్ 880 కోట్లు. అండ్ ప్రతిరోజు వేల మంది ఎయిర్పోర్ట్లలో ఇరుక్కుపోవడం వల్ల బ్రాండ్పై ఉన్న పబ్లిక్ ట్రస్ట్ కూడా భారీగా పడిపోయింది. అండ్ సెకండ్ ఇంపాక్ట్ ఆన్ ప్యాసింజర్స్ అండ్ ఎకానమీ. ఇలా ఇండిగో భారీగా ఫ్లైట్స్ క్యాన్సిల్ చేయడంతో మిగతా ఎయిర్లైన్స్ టికెట్ ధరలను ఫుల్గా పెంచేశాయి. కొన్ని రూట్స్లో టికెట్ ధరలు 200% నుండి 500% వరకు పెరిగాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఢిల్లీ టు బెంగళూరు రూట్లో టికెట్ ప్రైస్ 5,000 to 8,000, అది కాస్త 1,02,000 వరకు చేరింది. అండ్ పీక్ హాలిడే సీజన్లో ఫ్లైట్స్ డిస్టర్బ్ అవ్వడంతో రాజస్థాన్, గోవా వంటి టూరిస్ట్ స్పాట్స్కి వెళ్లే క్రౌడ్లో భారీ డ్రాప్ వచ్చింది. బుకింగ్లు పడిపోవడంతో హోటల్స్, టాక్సీలు, లోకల్ బిజినెస్లు డైరెక్ట్గా ఇంపాక్ట్ అయ్యాయి. అండ్ DGCA భవిష్యత్లో ఇలాంటి ఇష్యూ రిపీట్ అవ్వకుండా కావాల్సిన రెగ్యులేటరీ యాక్షన్స్ తీసుకుంది. యాజ్ పార్ట్ ఆఫ్ ఇట్, ఇండిగో ఇప్పటి వరకు ప్రకటించిన వింటర్ షెడ్యూల్ నుంచి ఆల్మోస్ట్ 5% ఫ్లైట్స్ కట్ చేయాలని DGCA ఆర్డర్ చేసింది. తర్వాత గవర్నమెంట్ దాన్ని 10% వరకు టెంపరరీగా తగ్గించింది. అంటే కంపెనీ నిజంగా ఆపరేట్ చేయగలిగిన కెపాసిటీ లెవెల్కి షెడ్యూల్ని అలైన్ చేశారు. అండ్ ఈ క్రైసిస్ స్టెబిలైజ్ అయ్యే వరకు కొన్ని నైట్ డ్యూటీ FDTL రూల్స్కి టెంపరరీ రిలాక్సేషన్ ఇచ్చారు. ఇది అసలు మ్యాటర్. వాట్ డూ యూ థింక్ ఆఫ్ ఇట్? ఇంత పెద్ద ఎయిర్లైన్ నుంచి ఇలా ప్లానింగ్ లెవెల్లో సమస్య రావడం పైన మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ కామెంట్. అండ్ ఇలాంటి న్యూస్, టెక్, సినిమా బ్రేక్డౌన్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ ఫ్లో.